హాయ్ వనితా టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. వెల్కమ్ టు రుచి చూడు. ఈరోజు మనం ఉన్నాం హైదరాబాద్లోని చెన్నై అమృత ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో. మరి ఏం తయారు చేసుకోబోతున్నాం, ఎలాంటి రెసిపీ ఈరోజు మనం తయారు చేసుకొని దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలుసుకొని రుచి చూడబోతున్నాం అనేది కాసేపట్లో తెలుస్తుంది. సో మనతో పాటు ఉన్నారు షెఫ్ సందీప్ గారు. సో వంటకం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం, నాతో పాటు రండి. సందీప్ గారు నమస్తే. నమస్తే సార్. ఏంటి సార్ సంగతులు, అంత బాగానే నడుస్తుందా? సూపర్ సార్, ఫెంటాస్టిక్, చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము కూడా చాలా బాగున్నాం. మరి మా కోసం ఈరోజు ఎప్పుడులా నాన్ వెజ్జా లేకపోతే వెజ్జా లేకపోతే ఏమైనా తీయగా ఇవాళ మనం స్వీట్ చేసుకుందాం సార్. చేసుకుందామా? నేను తీగా ఉన్నందుకు మీరు స్వీట్ అన్నారు, ఫుల్ హ్యాపీ. సో మంచి డిజర్ట్ తయారు చేసుకోబోతున్నాం. ఏంటి? మనం సూజీ కోకోనట్ హల్వా చేసుకుందాం సార్. సో సుజీ కోకోనట్ హల్వా అంటే ఇంట్లో రెగ్యులర్గా దొరికే ఉప్మా రవ్వ. సేమ్ సార్, ఉప్మా రవ్వ. సో కోకోనట్ ఈజీగానే దొరుకుతుంది. ఇంగ్రీడియంట్స్ కోసం కూడా స్పెషల్గా అది తెచ్చుకోవాలి ఇది తెచ్చుకోవాలని లేకుండా సింపుల్గా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం చక్కటి స్వీట్ చేసుకుందాం ఇవాళ. సూపర్. మరి సో పేరు చెప్పగానే నోట్లో లాలాజలం ఊరుతుంది స్వీట్ అనగానే. సుజీ కోకోనట్ హల్వా తయారు చేసుకోబోతున్నాం. సో దానికి కావాల్సిన పదార్థాలు చెప్పండి సార్ ముందు. మనం సుజీ రవ్వ, కోకోనట్, ఇది మన ఎండు కొబ్బరి తురుము చేసుకుంది, మళ్ళీ డ్రై ఫ్రూట్స్, డేట్స్, ఇలాచీ పౌడర్, గీ, మిల్క్, అంతే సార్. సుజీ కోకోనట్ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలి, ఆ ప్రొసీజర్ ఏంటి చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకుందాం సార్, ఇక్కడ పెట్టేసుకుందాం. మన ఏదైతే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకుందాం సార్ మనం ఫస్ట్. ఓకే, అంటే మన చాయిసా సార్? జీడిపప్పు, బాదం పప్పు? అవును సార్, ఎందుకంటే మనకు అందుబాటులో ఉన్నవి సార్. మనకి ఏవైతే అందుబాటులో ఉంటాయో అవే యూజ్ చేసుకుందాం. సేమ్ నేను ముందు చెప్పినట్టు ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనం ప్రిపేర్ చేసుకుంటాం సార్. సో ఇక్కడైతే జీడిపప్పు, పిస్తా రెండు తీసుకున్నారు, దాన్ని చిన్న చిన్నగా కట్ చేస్తున్నాం. ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేయడం ఎందుకంటే సార్, మన హల్వాలో మిక్స్ చేయడానికి సార్. మన హల్వాలో మిక్స్ చేస్తే ఈ హోల్ మిక్స్ చేయకుండా చిన్న చిన్న మిక్స్ చేయడం వల్ల మనం తినే ఈచ్ అండ్ ఎవ్రీ బైట్లో మనకు ఒక నట్స్ అనేవి వస్తాయి సార్. ఓకే, సో తీసి అంటే కొంత మ్యాక్సిమం తీయరు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ లేదు తినలేను అని అనుకోకుండా అందులోనే కలిసిపోతుంది కాబట్టి ఒక స్పూన్తో హల్వా తింటే అది కూడా తినేస్తాం. మనకి ఈ హోల్ ఉండడం వల్ల ఎప్పుడైనా ఒకసారి మనకు హల్వాలో వస్తుంది తప్ప మనకు స్పెషల్గా ప్రతి ఒక్క బైట్లో రాదు సార్. అందుకే మనం ఈ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి సార్. సో ఏ వంటకం తయారు చేసుకున్నా రుచిగా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం దాంట్లో కొన్ని న్యూట్రిషన్స్, సో డైరెక్ట్గా తినలేనివన్నీ ఇలా పదార్థాలతో మనం తినాలి అనే విధంగా న్యూట్రిషన్స్, ప్రోటీన్స్ ఇవన్నీ ఉండేలా కూడా చూసుకోవాలి. మనకు చాప్ అయిన పేరు సార్. ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ప్యాన్లో కొంచెం గీ పోసుకుందాం సార్. ఆన్ చేసుకుని ఎప్పుడు కానీ మనం మీడియం ఫ్లేమ్లోనే మన నట్స్ అన్నీ రోస్ట్ చేసుకోవాలి సార్. సో లేదంటే తొందరగా మాడిపోతాయి. అవును సార్. మనం కొంచెం గీ వేసుకుందాం సార్. సో ముందుగా నెయ్యి వేసుకొని నేతిలో ఈ డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కదా, దాన్ని మనం ఫ్రై చేసుకుంటున్నాం. సో మ్యాక్సిమం ఆంధ్ర అనే కాదు, తెలంగాణ అనే కాదు, ఎవరైనా సరే లంచ్ తర్వాత, డిన్నర్ తర్వాత ఒక స్వీట్ తినాలి, డిజర్ట్ లేకుండా లంచ్ కానీ డిన్నర్ కానీ కంప్లీట్ కాదు అనే ఫీలింగ్తో ఉంటారు. బయట రెస్టారెంట్కి వెళ్ళడమే కాదు, ఇంట్లో ఉన్నప్పుడు కూడా. కొన్ని స్వీట్స్ అయితే స్టోర్ చేసి పెట్టుకునే తయారు చేసుకున్నా అప్పటికప్పుడు వేడివేడిగా కొన్ని తయారు చేసుకొని తింటే ఇంకా చాలా హ్యాపీగా, ఆనందంగా, టేస్టీగా అనిపిస్తుంది. ఎస్ సార్. కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఇవి మన నట్స్ ఏమైతే ఉన్నాయో అవి వేసుకోవచ్చు సార్. సో చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని వేసేసుకోవచ్చు. దీంట్లో మనకు వాటర్ మిలన్ సీడ్స్ ఉన్నాయి సార్. ఓకే, దీన్ని మనం చార్ మగస్ అంటాం సార్ రెగ్యులర్గా. అయితే ఏమంటారు? చార్ మగస్ సార్. ఇవి చార్ మగస్. ఎస్ సార్. సో వాటర్ మిలన్ సీడ్స్ అన్నా సరే ఈజీగానే మనకి అర్థమైపోయింది సార్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ సీడ్స్ మీద కూడా చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, రకరకాల సీడ్స్. సో ఇంతకుముందు అలా ఉండేది కాదు. మనకి జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా ఇవి మూడు తెలిసేది, దాంతోపాటు కిస్మిస్ తెలిసేది. ఇప్పుడు అలా కాదు, చియా సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, ఏది వదలట్లా, బేసిల్ సీడ్స్, దేంట్లో ఏది ఉంది అని లాగి మరి బెస్ట్. నిజంగానే ఆరోగ్యపరంగా మనం అన్నీ ట్రై చేయాలి, అన్నీ టేస్ట్ చేయాలి. అట్ ద సేమ్ టైం మన హెల్త్కి ఏది ఉపయోగపడుతుందో దాన్ని వదలకూడదు. సో ఇప్పుడు మనమైతే జీడిపప్పు వేసుకున్నాం, పిస్తా పప్పు వేసుకున్నాం, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాంతోపాటు వాటర్ మిలన్ సీడ్స్ కూడా యాడ్ చేసుకున్నాం. అవును సార్.
ఇది కొంచెం కలర్ బ్రౌనిష్ వచ్చే వరకు మనం ఉంచుకోవాలి సార్. ఇవి తీసేసుకోవడమేనా సార్, దీంట్లో ఏమైనా యాడ్ చేసుకోవచ్చు? లేదు సార్, ఇది తీసేసి పక్కన పెట్టుకోవడం సార్. ఇప్పుడు మనం సుజీ కూడా ఫ్రై చేసుకోవాలి. అవును సార్, మనం చూసుకున్నట్టయితే ఈ కలర్ చేంజ్ అవుతుంది సార్. సో మనం తీసేసుకుందాం ఇప్పుడు సార్. తీసేసుకొని సేమ్ బౌల్లో మనం ఏదైతే బౌల్లో మనం తీసుకున్నామో అందులో వేసుకుని పక్కన పెట్టేసుకుందాం సార్. సో డ్రై ఫ్రూట్స్ చిన్నగా పీసెస్గా కట్ చేసాం కాబట్టి తొందరగానే ఫ్రై అయిపోయాయి. సో దాన్ని మనం తీసి ఒక బౌల్లో వేసుకున్నాం, పక్కన పెట్టుకున్నాం. సో సమ్టైమ్స్ ఇప్పుడు సుజీ యాడ్ చేసేసుకోవచ్చు, డైరెక్ట్ యాడ్ చేసి వేపుకోవడం అట్లా అయితే టైం ఏమైనా సేవ్ అవుతుందేమో కదా సార్? లేదు సార్, యాక్చువల్గా దీనికి ఒక రీజన్ ఉంది సార్. మనం ఫస్ట్ సుజీ యాడ్ చేసుకున్నాం అనుకో సార్, సుజీ కానీ కోకోనట్ కానీ యాడ్ చేసుకున్నాం అనుకో, అంటే దీంట్లో ఇప్పుడు ఇవి ఇలా ఇందులో ఉండగానే అవి యాడ్ చేసుకుంటే లేదు సార్, అలా అయితే ఎలా అంటే మనకు కరెక్ట్ రోస్ట్ కాదు సార్. అచ్చా, ఇది ఎక్కువ రోస్ట్ అయిపోయి మళ్ళీ అది తక్కువ రోస్ట్ అయిపోయి ఆ పచ్చివాసన అనేది ఉంటుంది అట్లా. అలా కాకుండా మనం ఇవి ముందు రోస్ట్ చేసుకుంటే దీనివల్ల ఇంకో బెనిఫిట్ ఉంది సార్. మోస్ట్ హౌస్ వైఫ్ వాళ్ళకి మనకి ఎక్కువ గీ అనేది వేస్ట్ కాదు. మనం ఫస్టే ఈ గీ రోస్ట్ చేసుకున్నాం కాబట్టి ఈ గీ మిగిలిపోతుంది, దాంట్లో మనం వేరే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకో స్పెషల్ థింగ్ ఉంది సార్ ఈ డెజర్ట్లో. ఏంటంటే మనం రెగ్యులర్గా డెజర్ట్లో స్వీట్స్లో షుగర్ యాడ్ చేస్తుంటాం సార్. ఓకే, సో మనం షుగర్ యాడ్ చేయకుండా డేట్స్ యాడ్ చేసుకుందాం సార్. ఓకే, డేట్స్ని పీసెస్గా కట్ చేసి డేట్స్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటాం. మనకు బయట మార్కెట్లో డేట్ సిరప్ కూడా దొరుకుతుంది సార్. డేట్ సిరప్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది స్పెషల్గా దేనికనంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, వాళ్ళు ఈవెన్ వాళ్ళకు స్వీట్ తినాలనిపిస్తే కానీ ఆ షుగర్ ఉండడం వల్ల తినలేకపోతారు. సో ఇది బెస్ట్ ఆప్షన్ మనకు షుగర్ని తీసేసి ఇది వేసుకోవడానికి సార్. అచ్చా, పంచదార బదులు ఈవెన్ బెల్లం కూడా వేసుకోకుండా డేట్స్ని మనం ముక్కలు చేసేసుకున్నాం. షుగర్ పేషెంట్స్ కానీ లేక స్వీట్ తినొద్దు అనుకున్న వాళ్ళకి కానీ ఇది ఈజీగా తినొచ్చు. డయాబెటీస్ వాళ్ళకి చాలా హెల్త్ పరంగా చాలా బాగుంటుంది సార్. సో హెల్త్ పరంగా బాగుంటుంది, అట్ ద సేమ్ టైం స్వీట్ తిన్నాము అనే ఫీలింగ్ కూడా ఉంటుంది వాళ్ళు. సో ఇది ఎన్ని డేట్స్ తీసుకున్నాం సార్ ఇప్పుడు మనం? ఇది ఆల్మోస్ట్ మనం ఒక 125 grams డేట్స్ తీసుకున్నాం సార్. తీసుకొని ముక్కలు దాన్ని సీడ్లెస్ తీసేసి చాప్ చేసేసి ఇది ఒక పేస్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం ఇదే గీలో రోస్ట్ చేసుకోవాలి సార్. దీన్ని మళ్ళీ ఏం గ్రైండ్ చేయొద్దు, ఏం గ్రైండ్ చేయొద్దు సార్. సో ఇట్లా వేపుతూనే దాని పేస్ట్లో అయిపోద్ది సార్. ఇది కూడా సేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనకు ఈజీగా కుక్ అయిపోద్ది, ఈజీగా పేస్ట్ అయిపోద్ది సార్. సో ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ అవన్నీ నీట్గా కట్ చేసి వేపుకున్నాం కదా, అవి తీసేసిన తర్వాత మిగిలిన నేతిలోనే ఈ డేట్స్ ముక్కలు వేసుకున్నాం, ఖర్జూరం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి. మనం కుక్ చేసేది ఏదైనా సరే ఎట్ ద సేమ్ టైం టేస్టీగా ఉండాలి, హెల్త్ పరంగా కూడా మనకు బాగుంటే ఇంకా బాగుంటుంది సార్. ఇది వేగి పేస్ట్ అయిపోద్ది సార్, థిక్ అయిపోద్ది. సో సమ్ టైమ్స్ మీరు డేట్ సిరప్ కూడా వాడచ్చు. డేట్ సిరప్ కూడా వాడచ్చు ఇన్స్టెంట్గా. ఎందుకంటే డేట్ సిరప్లో ఎలా ఉంటుందంటే అప్పుడప్పుడు కొంచెం షుగర్ యాడ్ చేస్తారు, కొన్ని ఫ్లేవర్స్ యాడ్ చేస్తారు. సో అది కన్ఫ్యూజ్ కాకుండా మనం ఒకవేళ ఫ్రెష్ డేట్స్ తెచ్చేసుకుంటే మనమే చేసుకోవచ్చు సార్. సో చూస్తే మీకు అర్థమైపోతుంది అదంతా దగ్గరగా మగ్గిపోయి, సో ఆల్మోస్ట్ ఒక స్వీట్ పేస్ట్లా తయారైంది. సో దీన్ని తీసేసుకుందాం సార్ మనం. సో సుజీ కోకోనట్ హల్వాలో డ్రై ఫ్రూట్స్ అది వేగిపోయిన తర్వాత ఇంకా ఆ నెయ్యి ఇంకా కొంచెం ఉండిపోయింది మనకి. సో వేస్ట్ కాకుండా అది ఫ్రై అయిపోయింది, నెయ్యి అలా ఉంది. మళ్ళీ సేమ్ ప్యాన్లో మనం కొంచెం గీ వేసేసుకొని దీంట్లో కొంచెం మనం రవ్వ వేయించాలి సార్ ఇప్పుడు. సో ఇది ఎంత కొలత సార్ రవ్వ? ఇది 1 కప్పు లేదంటే అరకప్పు వేసుకోవాలి సార్. సో మనం 1 కప్పు వేసుకుంటున్నామా? రవ్వ ఎక్కువ అవసరం లేదు సార్, ఎందుకంటే మనకు రవ్వతో పాటు కోకోనట్ కూడా ఉంది కాబట్టి మనం తీసుకున్న షుగర్ క్వాంటిటీ కూడా ఇంపార్టెంట్ సార్. ఇది కొంచెం అంటే ఇప్పుడు రఫ్గా చెప్పుకోవాలి అంటే మనం ఒక హాఫ్ కప్పు రవ్వకి ఎన్ని మిల్క్? ఒక 400 ml మిల్క్ సరిపోద్ది సార్. ఓకే, డేట్స్ ఒక 125 grams. అవును సార్. సో అట్లా ఉజ్జాయింపుగా పెట్టుకోవచ్చు. అవును సార్. ఒకవేళ మీరు ఎక్కువ స్వీట్ తింటా అంటే ఇంకా డేట్స్ మనం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు సార్. ఇది లో ఫ్లేమ్లో మనం కొంచెం వేయించుకోవాలి సార్. సో కలర్ మారేంత వరకు.
కొబ్బరి పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి అండ్ ఏమైనా డిఫరెన్స్ ఉందా సార్? మనం ఎండు కొబ్బరి అని చెప్పారు మీరు. అవును సార్, పచ్చి కొబ్బరి తీసుకుంటే దాంట్లో ఆ లిక్విడ్ కన్సిస్టెన్సీ ఉంటుంది కదా, ఆ, అది వేయడానికి చాలా టైం పడుతుంది. మళ్ళీ ఆ లిక్విడ్ అనేది మనకు హల్వా లాగా రాకుండా లూజ్గా పాయసంలాగా అయిపోయింది సార్. ఓకే, అంటే మస్ట్ మనం ఎండు కొబ్బరి ఎండు తీసుకోవడం. కొబ్బరి తీసుకుంటే చాలా బెటర్. దాన్ని అయిపోయిందంటారా? ఎండు కొబ్బరి కూడా హెల్త్ పరంగా హార్ట్కి చాలా బెటర్ సార్. మళ్ళీ ఈ సుజీలో, ఈ ఎండు కొబ్బరిలో, డేట్స్లో ఉండే ఐరన్ అండ్ పొటాషియం, ఏదో ఐరన్ అనేది మనకు రెడ్ బ్లడ్ సెల్స్ని ఎక్కువ వేస్తుంటుంది సార్, దానికి పెంచుతూ ఉంటుంది ఎండు కొబ్బరి యూజ్ చేయడం వల్ల. పొటాషియం అనేది కూడా మన బాడీకి చాలా అవసరం, చాలా బాగుంటుంది. సో అందుకే మనం ఈ షుగర్ని అవాయిడ్ చేసి ఈ డేట్స్ని యూజ్ చేసుకుంటే ఎట్ ద సేమ్ టైం మనం డయాబెటీస్ పేషెంట్స్కి వాడచ్చు. మళ్ళీ హెల్త్ పరంగా కూడా ఆ బ్లడ్ సెల్ పెరగడానికైనా డైజెస్టివ్ సిస్టమ్కైనా కానీ చాలా బాగుంటుంది సార్. సో ఆల్మోస్ట్ చాలామంది ఇప్పుడు వన్స్ షుగర్ అటాక్ అయిన తర్వాత స్వీట్లు తినలేమనే ఫీలింగ్ మనసులో ఉంటుంది, బయటికి ఎంత కంట్రోల్ చేసుకున్నా. సో అలాంటప్పుడు వాళ్ళ కోసం కూడా ఒక స్వీట్ ఉంది అంటే ఈజీగా ఇలా డేట్స్తో తయారు చేసుకున్నారనుకోండి, సో ఈజీగా వాళ్ళు తిన్న ఫీలింగ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం హెల్త్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఎస్ సార్. సార్ ఆల్మోస్ట్ మనకు కలర్ చేంజ్ అయిపోతుంది సార్. మనం ఈ ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవాలి, దీంట్లో యాడ్ చేద్దాము. అవును సార్. సో సుజీ ఏదైతే ఉందో ఈ కరాచీ రవ్వ బాగా వేగిన తర్వాత అప్పుడు మనం ఎండు కొబ్బరి యాడ్ చేసుకుంటాం సార్. దీన్ని కూడా హాఫ్ కప్ సార్. ఒకవేళ మీరు కొబ్బరి ఎక్కువ ఇష్టము అనుకుంటే మనం కొబ్బరి క్వాంటిటీ ఎక్కువ చేసుకోవచ్చు సార్. ఓకే సార్, మీరు చూసుకున్నట్టయితే మన కలర్ కూడా చేంజ్, కలర్ మొత్తం బ్రౌనిష్ అయింది, బ్రౌనిష్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం ఆ అరోమా కూడా మనకు వస్తుంది సార్, కోకోనట్ది బయటకు వచ్చేస్తుంది ఈ ఫ్లేమ్ మీద. కరాచీ రవ్వ అంటే సుజీ బాగా వేగిన తర్వాత మీరు కొబ్బరి వేసుకున్నారు అనుకోండి, అప్పుడు రెండు పర్ఫెక్ట్గా బ్రౌనిష్ వచ్చి వేగుతాయి. లేదు ఒకేసారి వేసేసారంటే రవ్వ తొందరగా అయిపోవడం, లేకపోతే కొబ్బరి తొందరగా అయిపోవడం, అట్లా మనం చూసుకుంటే చేంజ్ అయిపోయింది సార్. ఇప్పుడు ఈ డేట్స్ పేస్ట్ ఉంది కదా సార్, ఆ డేట్ పేస్ట్ని మనం ఇందులో వేసేసుకుందాం సార్. మనం ఇంతకుముందు చేసి పెట్టుకున్న పేస్ట్. ఒకవేళ మీరు డేట్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా మెత్తగా ఉంటే బాగున్ను అంటే ఒక రౌండ్ గ్రైండ్ కొట్టేయచ్చు. అవును సార్. సో చూడండి, బెల్లం యాడ్ చేసినట్టే ఉంది. మనం బెల్లం కానీ షుగర్ కానీ ఎలా యాడ్ చేస్తామో అలాగే దాని బదులు ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మనం ఈ డేట్స్ పేస్ట్ వాడుకుంటాం సార్. ఇది మొత్తం కలిసే వరకు కొంచెం కలుపుకోవాలి సార్ మనం. ఆ స్వీట్నెస్ అనేది ప్రతి దగ్గరికి వెళ్ళిపోతుంది సార్, మొత్తం టోటల్గా ఫామ్ అయిపోతుంది సార్ మనకు. మీరు అన్నట్టు డేట్ సిరప్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, అది ఏ టైంలో యాడ్ చేసుకోవాలి? సేమ్ సార్, ఇంతే, ఇదే టైంలో యాడ్ చేసుకోవాలి సార్. ఇప్పుడు ఈ రవ్వ కొబ్బరి బాగా వేగిన తర్వాత దాంట్లో సిరప్ యాడ్ చేసుకోవాలి సార్. పాలు మనం ముందు వేడి చేసి పెట్టుకోవాలా సార్? పచ్చిపాలే సార్. పచ్చిపాలు వేడి చేసుకున్న పాలు అయిన అవసరం లేదు, మనం పచ్చిపాలైనా పెట్టుకోవచ్చు, ఏదైనా వాడచ్చు. మనకు తొందరగా కావాలనుకుంటే వేడి చేసుకున్న పాలు యూజ్ చేసుకోవచ్చు సార్. లేదు మనకు టైం ఉంది అనుకుంటే మనం దీంట్లోనే ఆ మిక్స్ చేసి దాన్ని ఆ ఫ్లేవర్ కూడా దీంట్లో వెళ్ళిపోద్ది సార్. ఓకే, అవన్నీ కలిసిపోయి ఇదే ఒక స్వీట్లా అనిపిస్తుంది. దీన్నే డైరెక్ట్గా తినచ్చు, ఎందుకంటే దీంట్లో షుగర్ ఉంది, స్వీట్ ఉంది. షుగర్ బదులు మనం డేట్స్ వేసుకున్నాం కాబట్టి, అంటే రవ్వ బాగా వేయించుకున్నాం, కొబ్బరి బాగా వేయించుకున్నాం, అది కూడా నేతులు వేయించుకున్నాం. చూసుకున్నట్టయితే సార్ ఇది చాలా ఆల్మోస్ట్గా వేగిపోయింది సార్ డేట్స్ కూడా. ఇప్పుడు మనం మిల్క్ వేసేసుకుందాం సార్. మీరు కలుపుతూ ఉండండి సార్. ఎంత మిల్క్ వేస్తున్నాం? మనకు 400 ml మిల్క్ సార్. సో ఏవైతే బాగా వేగిపోయినాయో అవన్నీ వేగిన తర్వాత సో మనం పాలు యాడ్ చేసుకుంటున్నాం. అవును సార్. అది మనం దీనికి కూడా ఒక రీజన్ ఉంది సార్. కొంచెం కొంచెం వేసుకోవడం వల్ల ఈ సుజీ రవ్వ ఏదైతే ఉందో అవి ఉండలు కాకుండా మంచిగా నీట్గా అవుతుంది సార్. ఓకే, ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేస్తే ఆ ఉండలు కట్టకుండా ఉంటుంది సార్. మనకు కొంచెం వేసి మిక్స్ చేసి మళ్ళీ ఇంకా కావాలి అనుకున్నప్పుడు ఇంకా కొన్ని పాలు యాడ్ చేసి. అవును సార్. ఇక్కడ మీరు వేడి చేసిన పాలైనా వేసుకోవచ్చు, లేదా పచ్చి పాలైనా వేసుకోవచ్చు. పచ్చి పాలు వేసుకోవడం వల్ల కొంచెం ఎక్కువసేపు ఉడుకుతుంది, వేడి చేసిన పాలు ఆల్రెడీ మరిగిపోయి ఉంటాయి కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది అంతే. ఆ డేట్స్ కూడా మొత్తం అంతటా స్ప్రెడ్ అయిపోయినాయి సార్. ఇప్పుడు ఆ పేస్ట్ ఏదైతే వేసామో ఆ పేస్ట్ కూడా స్ప్రెడ్ అయిపోయింది, గట్టిగా అవుతుంది సార్. మనం ఇంకొంచెం పాలు యాడ్ చేసుకుందాం సార్. ఇప్పుడు మనం ఇంకొన్ని పాలు యాడ్ చేద్దాం.
సో కలుపుతూ పాలు యాడ్ కలుపుతూ చేస్తూ పాలు యాడ్ చేస్తే ఆ ఉండలు కట్టకుండా ఉంటాయి అన్నట్టు. రవ్వ ఉండలు చుట్టపోయినా ఈ డేట్స్ కూడా మనకు కరగాలి కదా సార్? కరుగుతుంది సార్. ఆ పాలల్లో కరిగి ఆ కలర్ అనేది మనకు వచ్చేస్తుంది సార్. ఇదంతా మనం సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకోవాలి. చేసుకోవచ్చు సార్. మనకు ఈ మీడియం ఫ్లేమ్లో ఎందుకంటే ఆ రవ్వ అనేది ఉడకకపోతే ఆ పళ్ళకి తగులుతూ ఉంటుంది, అది గట్టిగా తగులుతూ ఉంటుంది. సో ఈ రవ్వని మనం ఎక్కువ ఉడికించుకోవాలి సార్. ఈవెన్ మనం ఉప్మా తయారు చేసుకున్నా కూడా పచ్చిగా అనిపిస్తూ ఉంటుంది. కరెక్ట్ వాటర్ పోస్తేనే అది ఉడికి చాలా బాగుంటుంది. అవును సార్. కాకపోతే ఈ సుజీ అనేది కొంచెం ఫాస్ట్గానే ఉడికిపోతే దగ్గరికి అవుతుంది సార్. ఇదే స్వీట్ లేదు పర్వాలేదు షుగర్ అది లేదు అన్నప్పుడు మనం పంచదార కానీ బెల్లం కూడా వేసుకోవచ్చు, బెల్లం వేసి చేసుకోవచ్చు సార్. ఇది స్పెషల్ ఏంటంటే ఆ డయాబెటీస్ పేషెంట్స్ ఎవరు ఉన్నారో లేదంటే పిల్లలకు ఇప్పుడు షుగర్ అనేది అవాయిడ్ చేస్తున్నాం సార్ చిన్న పిల్లలకి. సో మనం ఈ డేట్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. లేదా అట్ ద సేమ్ టైంలో మనం షుగర్తో ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నప్పుడు ఆ డేట్స్ బదులు అక్కడ మనం పంచదార వేసుకోవచ్చు. మనం దీంట్లోనే ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేద్దాం సార్. సో ఇప్పటి వరకు మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాం కానీ ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేయలేదు. సో అది ఇప్పుడు యాడ్ చేస్తాం. అవును సార్. కొంచెం యాలక్కాయలను పొడి చేసి పెట్టుకుంటే మీకు కావాల్సినప్పుడల్లా ఇలా వాడేసుకోవచ్చు సార్. లేదా డైరెక్ట్ ఇలాచీ కూడా వేయచ్చా సార్? పొడే కాకుండా పొడి చేస్తే బెటర్ సార్. ఆ ఫ్లేవర్ అనేది మొత్తం కలుస్తుంది సార్. అలాగే మనం ఇప్పుడు ముందు రోస్ట్ చేసి పెట్టుకున్న ఆ నట్స్ అనేది వేసేద్దాం సార్. దగ్గరికి అయి ఉడికిపోయి ఇట్లా మన హల్వా టైప్లో వస్తే చాలా బాగుంటుంది సార్. సో ఆల్మోస్ట్ డేట్స్ అయితే కరిగిపోయినాయి సార్. చాలా సింపుల్గా అయిపోయింది. అండ్ ఎప్పుడైనా స్కూల్ నుంచి పిల్లలు రాగానే రకరకాలుగా రోజుకొకటి ఒకేటే ప్రతిరోజు చేసినా వాళ్ళకి బోర్ కొడుతుంది, ఏంటి ఇదే స్నాక్స్ రోజు చేస్తున్నాం అని. సో అలాంటప్పుడు మీరు ఫటాఫట్ చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు ఈజీగా. దగ్గర పాలు, సూజీ అంటే కరాచీ రవ్వ, కొంచెం ఎండు కొబ్బరి తురుము, సో అవి 3 పెట్టుకొని ఇంకా నెయ్యి దీంట్లో ఉంటాయి కాబట్టి ఈజీగానే చేసేసుకోవచ్చు. సో ఇక్కడ మనం డ్రై ఫ్రూట్స్ ఏదైతే ఉందో డేట్స్ ఉన్నాయో దాన్ని చిన్న ముక్కలుగా చేసుకొని పేస్ట్ చేసుకొని వాడుకున్నాం. దాని బదులు మీరు పంచదార వాడుకోవచ్చు. బెల్లం వాడలేం కదా సార్? ఓన్లీ పంచదార వాడాలి. పంచదార వాడచ్చు, బెల్లం కూడా వాడచ్చు సార్. నెయ్యి వాడడానికి కూడా ఇంకా బెనిఫిట్ ఉంది సార్. అది 0 ఫ్యాట్ సార్. ఓకే. ఆ క్లారిఫై అయిపోయిన తర్వాత ఆ మిల్క్ సాలిడ్స్ ఏమన్నా అవన్నీ వెళ్ళిపోయిన తర్వాత 0 ఫ్యాట్ సార్. సో మనం వాడుకోవచ్చు. కొంచెం ఎక్కువైనా పర్లేదు సార్. మనకు మనం ఇప్పుడు ప్లేటింగ్ చేసుకుందాం సార్. మనం కావాలనుకుంటే ఇది కొద్దిసేపు ఉంచి మనం రూమ్ టెంపరేచర్లో సర్వ్ చేసుకోవచ్చు సార్. ఓకే. మనకు ఒకవేళ కోల్డ్గా తినాలనుకుంటే కోల్డ్గా సర్వ్ చేసుకోవచ్చు, లేదా హాట్గా తినాలనుకుంటే హాట్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఎలా తిన్నా బాగుంటుంది. వేడి మీద తినొచ్చు, లేదా చల్లగా అయిన తర్వాత తినొచ్చు. ఎస్ సార్. అందుకే పిల్లలు వచ్చే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు మీరు తయారు చేసి పెట్టుకున్నారనుకోండి, రాగానే రెడీగా వాళ్ళకి తినిపించుకోవచ్చు. మనం చూసుకున్నట్టయితే ఈ రెగ్యులర్ హల్వాలా కాకుండా మన కలర్ చేంజ్ అయిపోయింది సార్. ఎందుకంటే మనం డేట్స్ యూజ్ చేసాం కదా, ఆ డేట్స్ వల్ల ఇక్కడ కలర్ చేంజ్ అయిపోయింది సార్. సో మనం కొంచెం గార్నిష్ చేసుకుందాం సార్. మనం ఇంతకుముందు రోస్ట్ చేసిన నట్స్తోని ఫ్రై చేసిన నట్స్తోని సార్ మనకు రెడీ అయిపోయింది సార్ సుజీ కోకోనట్ హల్వా. టేస్ట్ చేసి చెప్పండి సార్. ఆల్ రైట్, సుజీ కోకోనట్ హల్వా. సో గుమగుమలాడుతూ నా చేతిలో ఉంది. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు. వేడిగా తినొచ్చు, అట్ ద సేమ్ టైం కూల్గా కూడా తినొచ్చు అంట. సూపర్ డిజర్ట్. హల్వా చాలా తిన్నాం కానీ అదిరిపోయింది. అండ్ మరీ స్వీట్ లేకుండా అలా అని చప్పగా లేకుండా స్వీట్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది. మనం పంచదార బెల్లం వేస్తే స్వీట్ ఎలా ఉంటుందో డేట్స్తో కూడా అంత అద్భుతమైన టేస్ట్ వచ్చింది. సూపర్ ఉంది సార్.
సందీప్ గారు నిజంగా అదిరిపోయింది. మంచి డెజర్ట్ తినాలని వచ్చాం ఈరోజు. సో మీరు ముందే గెస్ట్ చేసి మాకు అదిరిపోయే స్వీట్ తయారు చేశారు, అది కూడా ఆరోగ్యంగా, ఈవెన్ షుగర్ పేషెంట్స్ కూడా తినే విధంగా. ఎస్ సార్. సో డబుల్ థ్యాంక్స్ మీకు. థ్యాంక్ యూ సార్. చాలా మా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అందరూ తయారు చేసుకొని ఇంటిల్లిపది తినొచ్చు. షుగర్ ఉంది, బీపీ ఉంది అని ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. సో సుజీ కోకోనట్ హల్వా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.